సాయి ప్రథమముగా చిలుమును పీల్చమని ఎవరికిచ్చాడు? బడే బాబు. మీరు చెప్పిన సమాధానం సరైనది కాదు. సరైన సమాధానం చాంద్ పాటిల్. సరే, రెండో ప్రశ్న చూద్దాం. మంత్రోపదేశాన్ని సాయి వద్ద నుండి తీసుకొనకపోతే సిరిడీకి రావటం వ్యర్థము అని తలచిన భక్తురాలు ఎవరు? దాదాబాయి దేశముఖ్ గారి తల్లి. సరైన సమాధానం చెప్పారు. మూడో ప్రశ్న, ఇదిగో శంకరుడు వచ్చాడు అని సాయి ఎవరితో పలికాడు? నాగస్యం. సరైన సమాధానం చెప్పారు. నాలుగో ప్రశ్న చూద్దాం. ఉన్న సొగము రొట్టెతో సంతుష్టి పడు అని సాయి హితవును ఎవరికి చెప్పాడు? సమయం అయిపోయింది, మీరు చెప్పింది కూడా తప్ప ఆన్సర్. సరైన సమాధానం దాము అన్న. దాము అన్నతో బాబా చెప్పటం అనేది జరిగింది. తర్వాత ప్రశ్న, షిరిడీలో సంత ఏ రోజు జరిగేది? షిరిడీలో సంత ఏ రోజు జరిగేది? ఆదివారం. సరైన సమాధానం. చిట్ట చివరి ప్రశ్న, ఆరో ప్రశ్న, అంబాడేకర్ షిరిడీలో సాయిని దర్శించటంలో విశేషం ఏమిటి? ఎందుకోసం అంబాడేకర్ బాబా దగ్గరికి వచ్చాడు? ఇది యోగా విస్తలో సరిగ్గా ఇది కావట్లేదని చెప్పేసి దాంట్లో ఇది కావాలని చెప్పేసి కోరుకుంటాను. లే సత్యనారాయణ గారు, మీరు చెప్పింది సరైన సమాధానం కాదు. అంబాడేకర్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నప్పుడు ధనం కోసం బాబా దగ్గరికి రావటం అనేది జరిగింది. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరిలో మొదటి విభాగం ముగిసింది. ఈ విభాగంలో అభ్యర్థులు ఎన్ని మార్కులు పొందారో తెలుసుకుందాం. లక్ష్మి గారు 50 మార్కులు, హరగోపాల్ గారు 10 మార్కులు, సత్యనారాయణ గారు 30 మార్కులు. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరిలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరి కార్యక్రమానికి పునః స్వాగతం. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరిలో రెండవ విభాగం శ్రీ సాయి తత్వ దర్శనం. ఈ విభాగంలో గురువుగారు సాయి సచ్చరిత్రలోని కథలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని కథను తత్వాన్ని క్లుప్తంగా చెప్పాలి. ఈ విభాగానికి కేవలం 2 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఈ విభాగానికి 50 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థి చెప్పిన వివరణ ప్రకారం గురువు గారు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన మొదటి అభ్యర్థి లక్ష్మి గారితో రెండవ విభాగాన్ని ప్రారంభిద్దాం. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్న మంజరిలో రెండో విభాగంలో ఒక కథ పేరు చెప్తాం. అంటే కథకు సంబంధించిన వాక్యం కానీ కథ పేరు కానీ ఆ కథ చెప్తూ ఆ కథ వల్ల మనం తెలుసుకునే నీతి ఏమిటి అనేది కూడా మీరు చెప్పవలసి వస్తుంది. మీకు సంబంధించిన ప్రశ్న మూలే శాస్త్రికి సంబంధించినటువంటి కథ ఏమిటి, ఆ కథ వల్ల మనకు తెలుస్తున్నటువంటి తత్వము లేదా నీతి అనుకోండి, ఏదైనా బోధన అనుకోండి, అదేమిటో కూడా మీరు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయండి. నాసిక్ బ్రాహ్మణుడు మూలే శాస్త్రి ఆయన పుట్టి కోసం షిరిడి వస్తారు. వచ్చి ఆయన జ్యోతిష్ శాస్త్రంలో పండితుడు, హస్త సాముద్రికం కూడా అన్నీ తెలుసు. ఆయన అంటే బాబాని పరీక్ష చేయాలని వస్తాడు. ఆయన వచ్చి బాబా దగ్గరకు వచ్చి తను పరీక్ష అంటే మా జాతకం ఆయన చేయి చూడాల, జాతకం చూడడానికి చేయి చాపుతాడు. లేదా బాబాయ్ 4 అరటిపళ్ళు తీసి ఆయన చేతిలో పెడతారు. 2 సార్లు అట్టే చేస్తారు. సరే, మళ్ళీ మసీద్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం హారతి టైం అవుతుంది. బూటీని పంపిస్తారు మా బాబా, వెళ్ళి ఆ నాసిక్ బ్రాహ్మణ దగ్గర దక్షిణ తీసుకురాపు అంటారు. దక్షిణ తీసుకురా వస్తే నాకే ఆయన గురువు కాదు కదా, నేను ఎందుకు అని అనుకుంటాడు మనసులో. కానీ బూటి అంతటి పెద్ద మనిషి పిలిచారు కాబట్టి వెళ్ళాలని వెళ్తారు. వెళ్ళి బయట నుంచి ఉంటారు. అప్పుడు ఆ పూలు ఇస్తే ఆయన మామూలుగా అంటే బాబా ఒక ముస్లిం అని దాంతో ఆయన లోపలికి వెళ్ళడం, ఆయన మడి ఆచారం దాంట్లో ఉంటాడనమాట. బయట ఉన్నప్పుడు అప్పుడు చూడంగానే ఆయనకి అప్పుడు తన గురువు గారిలాగా కనపడతారు, గోలప్ స్వామి లాగా కనపడితే అప్పుడు వెళ్ళి ఆయనకు మాత్రం అందరూ మాత్రం బాబాను చూస్తుంటారు, ఈయన మాత్రం ఆయన గురువుగారిని చూస్తుంటారు. వెళ్ళి నమస్కారం పెడతారు అనమాట. ఇప్పుడు దాంట్లో నీతంటే నీకు
అందరిలో నీ గురువుని చూడమని అని చెప్పాను నేను కూడా. అంటే మూలశాస్త్రి మడి ఇదే ఉంటాడు, బాబా ముస్లిం అని అనుకోను కదా, ఆయన దగ్గరికి వెళ్ళరు, కానీ ఆయనకి తన గురువులా కనపడి అందరూ ఒకటేనని బాబా నిరూపించారని. చాలా సంతోషం అమ్మా. ప్రతి ఒక్క వ్యక్తిలో నీ గురువుని చూసుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పి కథ ద్వారా తెలియచెప్తున్నాడు బాబా అని. చాలా సంతోషము. తర్వాత అభ్యర్థి మనం చూద్దామమ్మా. కళామందిర్ శ్రీ సాయి ప్రశ్నమంజరి 2వ విభాగంలో మన 2వ అభ్యర్థి హరగోపాల్ గారు. హరగోపాల్ గారు, శ్రీ సాయి ప్రశ్నమంజరి